ఎందుకు దేవుడు మనల్ని ఒక ద్రాక్షవల్లిగా ఉండాలని కోరుకుంటున్నాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలని ద్రాక్షవల్లితో పోలుస్తాడు. మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్తాడు. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా మీరు ఉండాలని దేవుడు ఆశపడతాడు. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని, నీ ద్వారా నీ కుటుంబము, నీ పిల్లలు, సంఘము, దేశము దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు అన్ని రంగాల్లో దీవించబడటం లేదు అంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకు నువ్వు అన్ని విషయంలో ఫలించలేకపోతున్నావంటే ఎహెజ్కేలు 14 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే విశ్వాసఘాతకులుగా మనం ఉన్నామంట. విస్తారమైన విగ్రహములను, మనసులో విగ్రహములను, దోషమును నిలుపుకొని మనము ఉన్నాము. అందుకే మనము ఫలించలేకపోతున్నామని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఒకవేళ మీ జీవితంలో మూవీస్ అని, టీవీ అని, రహస్యమైన పాపములని, అట్లాంటి విగ్రహములు ఉన్నట్లయితే వాటన్నిటిని మీరు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు మిమ్మల్ని ఒక మంచి ద్రాక్షవల్లిగా, ఫలించే ద్రాక్షవల్లిగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే యోహాను 15:5 ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నా యందు ఎవడు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఆమేన్.